హాయ్ అండి. బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడేంటి పిల్లలందరూ ఉన్నారని చూస్తున్నారా? చూడండి, ఈరోజైతే మా బాబు పుట్టినరోజు. ఇలా మేము జరుపుకుంటున్నాము. మా కుటుంబ సభ్యులైతే కొంతమందొచ్చారు. వాళ్ళతో మా బాబు పుట్టినరోజు అయితే మేము జరుపుకుంటున్నాము. చూడండి ఇలా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. కింద పడుకో. నానా మీరు వరటే దా పాప మీరు రండి. అదవాట పెట్టు బాగా పెట్టు బాగా పెట్టు. అక్కడే ఉన్నా వీడియో ఇక్కడ క్లాస్ చెప్పరా వెరీ గుడ్. చాలా సింపుల్గా జరుపుకున్నాము మా చైతు బర్త్డే. మా కుటుంబ సభ్యులు ఓన్లీ వాళ్ళే వచ్చారు. ప్రతి సంవత్సరం అయితే పిల్లల్ని వాళ్ళ ఫ్రెండ్స్ని ఎక్కువ పిలిచేవాళ్ళం. ఈ సంవత్సరం ఎందుకు పిలవలేదంటే క్లైమేట్ బాగాలేదు, వర్షం పడుతుంది. పొద్దున్నుంచి వర్షం పడుతూనే ఉంది. ఇప్పుడే కొంచెం చినుకులు తగ్గినాయి. అందుకనేసి ఓన్లీ మా వాళ్ళని ఫోన్ చేసి పిలిచేసరికి వచ్చారు. ఇప్పుడు కేక్ కటింగ్ మొదలుపెట్టాము. డెకరేషన్ కూడా ఏమీ చెయ్యలేదు. మా బాబేమో అమ్మా నేనేమన్నా ఇంకా చిన్నపిల్లనా, నాకు డెకరేషన్ వద్దు ఏమీ వద్దు, ఓన్లీ కేక్ తెచ్చి కట్ చేద్దామమ్మా అన్నాడు. తన ఇష్టమే నా ఇష్టం కదా, అందుకని చిన్న కేక్ తెచ్చి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. తినేమో మా అమ్మ, చైతు వాళ్ళ అమ్మమ్మ. తినేమో నా కోడలు. చూడండి, తనకి చాక్లెట్లు బిస్కెట్లు అంటే చాలా ఇష్టం. పువ్వులు కూడా పెట్టుకుంటుంది. పిలక నుంచి పీకేస్తుంది వాళ్ళమ్మ పెట్టేసరికి. మా బాబు చూడండి, క్లాప్స్ కొడుతూనే ఉండు హ్యాపీ బర్త్డే అని, తనకి వచ్చినా రాకపోయినా. ఇప్పుడైతే మేము కేక్ కట్ చేసి ఇద్దామని వచ్చిన వాళ్ళకి ఇలా తీసుకుంటున్నాము, కట్ చేద్దామని. ఇక్కడ చూసారా, ఒక స్పెషల్ పర్సన్ ఇటు అటు తిరుగుతూ ఉంది. తెల్లగా ఉండి తినేనండి మా కుక్క పిల్ల. తన పేరు స్నూపీ. తను ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది, మాతోనే ఉంటుంది. మేము ఏం తిన్నా కూడా తనకి మాత్రం పెట్టాలి. ఇప్పుడు మాత్రం కేక్ కోసం తిరుగుతుంది. తనకి ఒక ముక్క పెట్టేసరికి తింటుంది. తనకి స్వీట్స్ అవి అంటే చాలా ఇష్టం. అందుకనేసి ఇందాకటి నుంచి కేక్ కట్ చేసేదాకా ఆ టేబుల్ దగ్గరే చూస్తూ ఉంది, ఇటు తిరుగుతూ అటు తిరుగుతూ. ఇప్పుడు పెట్టేసరికి తినేసి కాము కూర్చొని చూస్తూ ఉంది. ఇలానే చూస్తుంది మేము ఏం పెట్టినా కూడా.
వచ్చిన వాళ్ళకైతే ఇలా మేము కేకు, చాక్లెట్లు, బిస్కెట్లు పంచి ఇస్తున్నాము. ఏమన్నా కూల్ డ్రింక్స్, జ్యూస్ లాంటివి ఇద్దామంటేనేమో వాళ్ళొద్దన్నారు. బయటేమో వర్షం ఫుల్లుగా పడుతుంది కదా! చల్లగుంది. అందుకని ఏమి వద్దు, కేక్ ఓన్లీ చాలులే అన్నారు. అందుకని ఇవే మేము సర్వ్ చేస్తున్నాము చూడండి. ప్లేట్స్ అయితే మర్చిపోయాం కాబట్టి పేపర్‌లలో పెట్టి ఇస్తున్నాము. ప్రతి సంవత్సరం అయితే భోజనాలు పెట్టేవాళ్ళము. చికెను, బిర్యానీ చేసి వాళ్ళకైతే భోజనాలు పెట్టేవాళ్ళము. ఈ సంవత్సరం అయితే అస్సలు కుదరట్లేదు. ఎందుకంటే వానలు పడుతున్నాయి కాబట్టి పొద్దున్నుంచి అసలు బయటికే రాలేదు. ఇప్పుడు కొంచెం తగ్గింది కదా! అందుకని ఏమీ చేయకూడదనుకున్నాము. అందుకని ఏమి చెయ్యలేదు మాకు కూడా. ఓన్లీ ఇవే ఇచ్చేస్తున్నాము వీళ్ళకైతేను. తిను మాత్రం మా చెల్లి ఇప్పుడు దాకా వీడియో తీసింది కదా! అందుకని లాస్ట్‌కి కూర్చొని కట్ చేస్తుంది. ఇదైతే లాస్ట్‌కి ఇంత మిగిలింది. వాళ్ళేమో వద్దొద్దని తక్కువ తక్కువ తీసుకున్నారు. ఇదైతే నేను తీసుకొని మా స్నూపికి కొంచెం పెడుతున్నాను. తనకి చాలా ఇష్టం కదా! అందుకని తనకు కొంచెం పెట్టి నేను కొంచెం తిందామని మా బాబు అడుగుతుండు. మా బాబుకైతే ఇస్తానండి. చూడండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. ఉంటాను. బాయ్.